డైలీగా కూడా పనిచేశాను. ఇప్పుడు ఇంకా 12 ఏళ్ళ ఉద్యోగానికి రాజీనామా చేశాను. 3 లక్షల ఉద్యోగం ఇప్పుడు ప్రస్తుతం నాది. అయినా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి రాజీనామా చేశాను ఉద్యోగానికి. ఎందుకంటే మీకు అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి సెల్ ఫోన్స్? దాదాపుగా అందరికీ ఉంటాయి. కాకపోతే పిల్లలు మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు మీకు ఇస్తలేరు, కానీ ఇంటి పైన కూడా చూస్తారు మీరు, అంతేనా లేదా? సో మీకు రాజ్యాంగం మీద ఇవాళ కొన్ని లక్షల పేజీల వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లో భారత రాజ్యాంగం మీద కొన్ని లక్షల పేజీల ఇంటర్ప్రిటేషన్ ఉంది ఇందులో. మీరు వికీపీడియాకి వెళ్ళండి, వికీపీడియాలో భారత రాజ్యాంగం అని కొట్టండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కొట్టండి. యూ కెన్ ఫైండ్ అవుట్ ది ఇన్ వికీపీడియా ఆల్సో. సో స్కూల్ చిల్డ్రన్స్ మీరు 10th వరకు విచ్ క్లాస్ యువర్ బిలాంగ్స్ టు? అప్ టు 9th. ఓకే, సో యు ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం నో? Yes. Can you understand Telugu? Okay. So all of you from Telugu medium, Telugu people kabatti I can speak in Telugu because most of the people unable to understand English. So that is the reason why I can speak in Telugu. Okay? భారత రాజ్యాంగం అంటే ఏంటి? అది ఒక పుస్తకం అనుకుంటున్నారు చాలా మంది. అది ఒక పుస్తకం కాదు. అది భారతదేశంలో 145 కోట్ల ప్రజలు ఎట్లా జీవించాలి, ఈ భారత ప్రధానమంత్రి, కేంద్ర మంత్రివర్గము, ఈ కేంద్ర న్యాయశాఖ, అలాగే న్యాయ వ్యవస్థ, పాలన వ్యవస్థ, పౌరులు, మొత్తం ఈ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఎట్లా జీవించాలి, ఏ విధంగా బతకాలి, వాళ్ళ యొక్క హక్కులేంది, వాళ్ళ యొక్క బాధ్యతలేంది, వాళ్ళు ఏమి చేయాలి, వాళ్ళ అధికారాలు ఏందని సవివరంగా బోధించే ఏదైతే పుస్తకం ఉందో అదే రాజ్యాంగం. దయచేసి రాజ్యాంగాన్ని కేవలం పుస్తకంగా చూడకండి, అది మన జీవితం. అదేంటిది? మన జీవితం అందులో ఉంది. నీ జీవితము, నా జీవితము, ఇక్కడ వేదిక మీద పెద్దల జీవితాలన్నీ కూడా అందులో రాసి ఉన్నాయి. చాలా మంది రాజ్యాంగము నాకే సంబంధం లేదనుకుంటున్నారు. ఒకసారి రాజ్యాంగం కనుక అమలు కాలేదనుకో ఏమైతే మన బతుకులో ఈ మీటింగ్లు పెట్టుకునే స్వేచ్ఛ ఉండదు, ఇట్లా మన ఇష్టారాజ్యంగా చదువుకునే హక్కు ఉండదు. ఈ దేశంలో ఒకసారి ఎమర్జెన్సీ డిక్లేర్ అయిందంటే నీ హక్కు ఉండదు. ఇక గతంలో 76లో జరిగింది, ఇది 77. ఒకసారి భారత రాజ్యాంగము సస్పెండ్ గురైంది. సస్పెన్షన్ గురైనప్పుడు వాక్ స్వతంత్రం రద్దయింది, నువ్వు మాట్లాడే స్వేచ్ఛ రద్దయింది, నువ్వు పుస్తకాలు రాసే స్వేచ్ఛ రద్దయింది. సో మనిషి అనేవాడు కేవలం పోయి జైల్లోనే ఉండాలి, లేదంటే నీ ఇంట్లోనే ఉండాలి, కానీ నీ ఇష్టారాజ్యంగా రోడ్ల మీదకి వచ్చి మీటింగ్లు పెట్టుకునే అధికారము లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఒక నిబంధన ఉంటుంది, ఎమర్జెన్సీ అనే ప్రావిజన్ ఉంది. ఎంతమంది తెలుసు? అది ఎంతమందికి ఎమర్జెన్సీ గురించి తెలుసు? ఆర్టికల్ 356. సో ఒక్కసారి 352 కానీ 356 కానీ ఈ దేశంలో ఒకసారి ఎమర్జెన్సీ విధించిందంటే మీరెవరైనా సరే, మీరు ఈ దేశంలో ఎంపీ, మంత్రి, గింత్రి, జాంతానై పోలీస్ వస్తుంది అంతే. రోడ్ల మీద సెంట్రల్ పోలీస్ వస్తుంది, స్టేట్ పోలీస్ కూడా అధికారం ఉండదు. మీరేం చేయడానికి వీలేదు. నువ్వు పై ఇంట్లో కూర్చో సపరేక రాజ్యం నేనే నిర్ణయిస్తే పోలీస్ రాజ్యం వస్తుంది. రేపు ఆ రోజులు రాబోతున్నాయి. రేపు ఆ రోజులు రాబోతున్నాయి. ఈ దేశంలో అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ రాబోతున్నది. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంట్లో పోయి ఖాళీ కూర్చోవాలి. జై భీమ్ అంటే పోయి నాలుకలు కోసేస్తారు, జై భారత రాజ్యాంగం అంటే నాలుకలు తీసేస్తారు, మేలు కోసేస్తారు, తలకాయలు తీసేస్తారు. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే చెప్పండి. మేము సైలెంట్ గా ఉంటాం, మేము మనుషులుగా జీవించాం, మేము జంతువుల కంటే హీనంగా బతుకుతాం. ఈ దేశంలో మాకు మానవ హక్కులతో సంబంధం లేదు, మాకు ప్రాథమిక హక్కులతో సంబంధం లేదు. అసలు మేము ఈ
ఉన్నాయి, బానిసలకు హక్కులు ఉన్నాయి. కానీ ఈ రాజ్యాంగం నీకు అన్ని హక్కులు కల్పించింది. కులము, మతము, ప్రాంతము, భాష ఏ భేదం లేకుండా నువ్వు కోటీశ్వరులైనా, లక్షల కోట్లున్నా, నువ్వు రిక్షా దొక్కినా, నువ్వు కూలివైనా, నువ్వు ఏ కులమైనా సరే ఈ భారత రాజ్యాంగం నిన్ను సమానం చేసింది. ఎవరు చేశారు? ఎవరు చేశారు నిన్ను సమానంగా? ఈ భారత రాజ్యాంగమే చేసింది, మనుషులు చేయలే. నీకు మనుషులు ఇప్పటికీ కులాన్ని పాటిస్తున్నారు, ఇప్పటికీ ప్రేమ పెళ్లి చేసుకుంటే చంపేస్తున్నారు, ఇప్పటికీ నీ కులం మీద ఇల్లు ఇస్తలేరు, నువ్వు రాష్ట్రపతి అయినా గర్భగుడిలోకి రాణిస్తలేరు. అవునా కదా? ఎందుకు జరుగుతుంది? రాజ్యాంగం ఒకవైపు అందరూ సమానం అన్న తర్వాత ఇవి ఎందుకు జరుగుతున్నాయి? దీనికి బాధ్యులు ఎవరు? భారత రాజ్యాంగం నువ్వు సమానమైనాక నేనెందుకు గుళ్ళోకి రాణిస్తారు? భారత రాజ్యాంగం నువ్వు అందరూ సమానమైనాక పురుషులతో సమానంగా ఒక స్త్రీ ఇంకా ఎందుకు కూర్చోలేదు? 78 సంవత్సరాల తర్వాత కూడా స్త్రీ కింద ఎందుకు కూర్చుంటుంది? ఆమె ఎందుకు బానిసగానే ఉంటుంది? ఆమె ఎందుకు ఇంకా ఇంట్లోనే ఊడ్చుకుంటూనే ఉంటుంది? ఇంకా ఎందుకు నా లెక్క చదువుతలేదు? ఎందుకు ఉద్యోగం చేయట్లేదు? ఈ దేశంలో మన ధర్మం నీకు విధించిన శిక్ష అది స్త్రీకి. ఈ దేశంలో మన ధర్మం దళిత జాతులకు, పీడితులకు విధించిన శిక్ష ఏంటంటే నీకు చదువుకునే హక్కు లేదు, నీకు అధికారాన్ని చెలాయించే హక్కు లేదు, నువ్వు మనిషివే కాదు, నువ్వు ఒక బానిసవు. ఈ అగ్రవర్ణాల దగ్గర బానిసవు, ఈ మగవారి దగ్గర స్త్రీ బానిస. అవునా కదా? 78 సంవత్సరాల క్రితం మనమంతా ఈ దేశంలో చాలా వరకు బహుజనులంతా ఈ దేశంలో బ్రాహ్మణులకు బానిసలు, అగ్రవర్ణాలకు బానిసలు. ఈ రోజు వరకు కూడా బానిసత్వం అనేక రూపాల్లో ఉంది. ఈ రోజు వరకు కూడా అంటరానితనం అనేక రూపాల్లో ఉంది. ఒకవైపు రాజ్యాంగము నువ్వు సమానమని చెప్పిన తర్వాత, ఒకవైపు రాజ్యాంగము నీకు నాకు చదువుకునే హక్కు కల్పించిన తర్వాత, ఒకవైపు రాజ్యాంగము నీకు నాకు సమానము, ఆడ మగ తేడా లేదు, ఇద్దరము ఒకటే అని చెప్పిన తర్వాత, ఒకవైపు దళితులు, బీసీలు తేడా లేదు, మానవులంతా భారత ప్రజలంతా ఒకటే అని చెప్పిన తర్వాత, ఒకవైపు భారత రాజ్యాంగము భూమి కొంతమంది చేతుల్లో ఉండడానికి వీల్లేదు, అందరూ భూమిని హక్కును అనుభవించాలంటే కొంతమంది దగ్గర 100 ఎకరాల భూములు, 1000 ఎకరాల భూములు ఎట్లా ఉన్నాయి? ఇంకా ఎందుకు ఉన్నాయి? ఎందుకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో భూ సంబంధం ఇంకా ఎందుకు అధికారం ఉంది? రాజ్యాంగం భూమి పంచమని చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ రెడ్డి అన్న గారికి స్వాగతం తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. ఒకవైపు భారత రాజ్యాంగం ఈ భూమి పంచాలి, ఈ సంపద పంచాలి అన్నాక ఎందుకు కొంతమంది చేతుల్లో సంపద ఉంది? ఎందుకు కొంతమంది దగ్గర డబ్బు ఉంది? ఎందుకు కొంతమంది దగ్గర బంగారం ఉంది? ఎందుకు ఈ దేశంలో కొంతమంది మాత్రమే ఆధిపత్యం చేస్తున్నారు? ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటే కొన్ని కులాలు మాత్రమే ఆధిపత్యం చేయడమా? ప్రజాస్వామ్యం అట్లనే భారత రాజ్యాంగంలో నిర్వచించుకున్నామా? ఈ భారతదేశ ప్రజలమైన మేము అన్నామంటే అర్థమైంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. వి అంటే ఏంటి? మేము, మనము. ఎవ్రీబడి ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఒక బ్రాహ్మణుడో, రెడ్డో, కమ్మో, ఇంకా వెలమో, ఇంకెవరో కాదు, అందరము భారత ప్రజలమైన అందరము. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఎవ్రీబడి, బియాండ్ యువర్ కాస్ట్, బియాండ్ యువర్ క్రీడ్, బియాండ్ యువర్ రేస్. నువ్వు ధనికుడివా, పేదవాడివా, ముస్లింవా, హిందువా, ఇంకెవరైనా సరే వి ద పీపుల్. ఈ భారతదేశంలో మనమంతా ఏమిటి? భారత రాజ్యాంగం ప్రకారం ఏమిటి? మనం ఈ భారత పౌరులం, పౌరురాలం, మనమంతా ఒక్కటే ఈ దేశంలో. కానీ రాజ్యాంగం చెప్తుంది సమానమే అని, కానీ ఆచరణలో ఎందుకు సమానంగా లేవనేది ఇంపార్టెంట్. ఇంకా ఈ రాజ్యాంగాన్ని బోధించమని చెప్పి 6వ తరగతి నుండి 10వ తరగతి బోధించమని చెప్పి ఈ డిమాండ్ 78 సంవత్సరాల తర్వాత ఎందుకు మన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు ఈ రాజ్యాంగము అమలవుతున్నప్పుడే అన్ని వర్గాలకు రాజ్యాంగం గురించి చెప్పలేదు? అందరికీ రాజ్యాంగము ఇవాళ జర్మనీలో 5వ తరగతి నుండే మన దేశ రాజ్యాంగం చెప్తున్నారు. ప్రపంచంలో 118 దేశాలలో వాళ్ళ దేశ రాజ్యాంగాల గురించి చెప్తున్నారు. వాళ్ళ దేశ రాజ్యాంగం గురించి
118 దేశాలలో వాళ్ళ రాజ్యాంగాల గురించి వాళ్ళు చెప్తున్నారు. మన దేశంలో ఎందుకు ఇంకా చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదంటే ఇలా స్వేచ్ఛ ఉంది, ఇలా సమానత్వం ఉంది, ఇలా సౌభ్రతత్వం ఉంది. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము ప్రజలందరికీ చెందాలని చెప్తుంది. కానీ మన సమాజం ఏం చెప్తుంది? అరే నువ్వు దళితుడివి రా, నువ్వు బీసీవి, నువ్వు మహిళవు, నువ్వు వంటరాని వాడవి, నువ్వు ముట్టరాని వాడవి, నువ్వు ఊరాతల ఉండాలి, నువ్వు ఇక్కడ ఉండాలి, నువ్వు అక్కడ ఉండాలి, నీ బతుకు ఇంతే అని చెప్తుంది ఈ సమాజం. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగము మనమంతా స్వేచ్ఛ, అందరికీ సమానమే, అందరము స్వేచ్ఛాయుతంగా బతకాలి. నీ ఇష్టంగా నువ్వు బతకచ్చు, నీ భర్తను పెళ్లి చేసుకున్నా సరే నీ ఇష్టంగా నువ్వు మాట్లాడచ్చు. నీ స్వేచ్ఛకు భంగం కలగడానికి వీల్లేదు. మహిళ భర్తను చేసుకున్న మాత్రాన భర్త తొక్కి చీమలాగా లేదా ఇంకా బానిసలాగా ఉంచడానికి లేదు. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరము సమానమే. కానీ సమాజంలో సమానత్వం లేదు. అందుకే మన వాదం ఇంకా ఏలుతుంది. కాబట్టి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మీరు అమలు చేయండి, రాజ్యాంగాన్ని పిల్లలకు బోధించండి అని చెప్పి తమ్ముళ్ళు ఇవాళ దళిత సంఘాల జేఏసీ నుండి వీళ్ళంతా కూడా, మన పిల్లలంతా కూడా, మన సంఘాలు కూడా ఇవాళ కొట్లాడుతున్నాయి. ఎందుకంటే ఈ రాజ్యాంగం గొప్పది, ఈ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పడు. ఈ జై భీమ్ అంటే అర్థమైంది. ఈ జై భీమ్ అంటే నేను విజ్ఞానానికి, జ్ఞానానికి మాత్రమే సలాం చేస్తా, ఇంకెవరికి కాదు. నేను ఎవరికి చేయను, నేను జ్ఞానానికి మాత్రమే, నేను జ్ఞానవంతుని. ఈ రాజ్యాంగం అంటే జ్ఞానం. ఈ రాజ్యాంగం అంటే ఏది? విప్లవం. విప్లవం అంటే తుపాకీతో వచ్చేది కాదు, ఈ రాజ్యాంగం ద్వారా వచ్చేది. రక్తపాత రహితంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవాన్ని సాధించడమే భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యం. ఎంతమంది నాయకులు రాజ్యాంగానికి అవుతున్నారు? ప్రమాణం చేస్తున్న నాయకులకు ఎంతమందికి రాజ్యాంగం తెలుసు? ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రులకు, జడ్పీటీసీలకు, సర్పంచ్లకు ఎంతమంది ప్రియాంబుల్ చదివారు? ఎంతమంది చదివారు? ఎంతమందికి ప్రియాంబుల్ యొక్క అర్థం తెలుసు? చాలా మంది 90%, 95% ఎవ్వరికి తెలియదు. అందుకే రాజ్యాంగం చదువుల వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచ్లుగా పోటీ చేయలేదు. ఇలా తీర్మానం చేయాలి. రాజ్యాంగం తెలియని సర్పంచ్గా, గ్రామ పంచాయతీ జడ్పీటీసీగా, ఎంపీటీసీగా, ఎమ్మెల్యేగా, సర్పంచ్గా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఈ దేశంలో పోటీ చేయడానికి అనర్హులుగా చేస్తూ చట్టం చేయాలి. అనర్హులుగా చేస్తూ చట్టం చేయాలి. ఎలక్షన్ కమిషన్ లో ఒక ప్రత్యేకమైన ఇవాళ అమెండ్మెంట్ తీసుకురావాలి. ఎందుకంటే ఈ రాజ్యాంగం తెలియనోడివి నువ్వు ఏం అమలు చేస్తావు? రాజ్యాంగ విలువ తెలియనోడివి నువ్వు ఏమి అమలు చేస్తావు? ఒక గ్రామ పంచాయతీలో కానీ, ఒక మండల పరిషత్లో కానీ, ఒక జడ్పీలో కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగమే తెలియనప్పుడు, రాజ్యాంగ విలువలే తెలియనప్పుడు నువ్వు ఏం అమలు చేయడానికి వస్తావు? ఈ పాలన కోట్లు సంపాదించుకోవడానిక, భూములు ఆక్రమించుకోవడానిక, కబ్జాలు చేయడానిక, లేకపోతే మందిని ముంచడానిక? ఇది చేయమని చెప్పలే రాజ్యాంగం. రాజ్యాంగం అది చేయొద్దని చెప్పింది. సో కాబట్టి మిత్రులారా, ఇవాళ భారత రాజ్యాంగం గురించి చెప్పాలంటే నేను మొత్తం సంవత్సరం అంతా చెప్పాలి. క్లాస్ ఒక్కరోజు అయ్యేది కాదు. ఎందుకంటే 448 ఆర్టికల్స్ గురించి చెప్పాలి, 12 షెడ్యూల్ చెప్పాలి. మొత్తంగా భారత రాజ్యాంగం అంటే ఒక సంవత్సరం అంతా కోర్సు. అది అంత కొత్త కోర్సును నేను గంటలు చెప్పాలంటే నా వల్ల కాదు. కానీ ప్రియాంబుల్, పీఠిక అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆ పీఠిక ఒకటి మాత్రమే చెప్పి నేను ముగిస్తా. ఇవాళ ఆ పీఠిక ఒకటి మాత్రమే నేను జస్ట్ అట్లా చదివి ముగిచ్చేస్తా. ఎందుకంటే టైం కూడా లేదు. ఒకటే ఎత్తున్నాయి, ప్రియాంబుల్ ఒకటే ఎత్తున్నాయి.
భారతదేశ ప్రజలైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక అంటే ఏంటి అర్థము? సర్వసత్తాక అంటే ఏంటిది? సావరిన్ పవర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే భార్య అయినా భర్త అయినా కొడుకైనా తల్లి అయినా నా ఇష్టం, నా మెదడు ఉంది, నాకు కూడా మెదడు ఉంటుంది, నేను కూడా ఆలోచించాను. సాధించడమే మన లక్ష్యము. ఇది ఒక ప్రధానమంత్రి లక్ష్యమే కాదు, ఎమ్మెల్యే లక్ష్యం కాదు, సీఎం లక్ష్యం కాదు. ఈ భారత ప్రజలమైన మనందరము లక్ష్యం ఏంటి? ఈ భారత లక్ష్యాలను సాధించడమే మన లక్ష్యం. ఈ లక్ష్యాలు ఈ భారత రాజ్యాంగం పుస్తకం తెచ్చారు మనలు. ఇవాళ ఇంటింటే రాజ్యాంగం అనే పుస్తకం తెచ్చారు. దాంట్లో ఇవన్నీ సాధించాలంటే ఈ రాజ్యాంగం ముందుగా తెలవాల్సింది నాయకులకు, ముందుగా తెలవాల్సింది ఎవరికే? మనల్ని పాలించే నాయకులు తెలవాలి. మనకు కాదు, మనకు తర్వాత తెలవాలి. కానీ తెలవాల్సిన వరకు ముందు ఇక్కడ తీర్మానం చేయాల్సిన వరకంటే గ్రామ కార్పొరేటర్ నుండి మొదలుకుంటే, గ్రామ సర్పంచ్ నుండి మొదలుకుంటే ప్రధానమంత్రి వరకు ముందు వాళ్ళు రాజ్యాంగం చదివినట్టుగా సర్టిఫికెట్ తీసుకుంటేనే వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయాలి. అది తీర్మానం చేయండి ఇక్కడ ఫస్ట్. అది తీర్మానం చేసిన తర్వాతనే నెక్స్ట్ వాళ్ళు కనుక తెలిసిన వాళ్ళు అయితే 6వ తరగతి కాదు 1వ తరగతి నుండే రాజ్యాంగాన్ని బోధించడానికి వీలైతుంది. మనకు తెలవకుండా పిల్లలకు తెలిసినంత మాత్రం ఎవరమో పాలకుడికి తెలవాలి. ఈ దేశాన్ని పాలించే పాలకుడికి రాజ్యాంగం విలువలు తెలవాలి. ఈ రాజ్యాంగం దేనికోసం ఏర్పడిందో తెలపాలి. ముందు చేయాల్సింది, నేర్చుకోవాల్సింది పాఠాలు రాజ్యాంగం గురించి నేర్చుకోవాల్సింది ఈ దేశ పాలకులు. ఆ సర్పంచ్ నుండి కార్పొరేటర్ నుండి మొదలుకుంటే ఈ దేశ ప్రధానమంత్రి వరకు ముందుగా వాళ్ళు చదివితేనే వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయాలి. దీనికి కట్టుబడి ఉంటామని ఉట్టి ప్రమాణం చేస్తే నడవదు. వాళ్ళకు తెలియాలి. ఒకవేళ ఆ ప్రమాణం తప్పితే వాళ్ళ పోస్టును కూడా పీకాలి. అది కూడా తీసుకురావాలి రాజ్యాంగంలో. అది కూడా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఇవ్వాలి. ఒకవేళ నేను రాజ్యాంగానికి బాధ్యులనే కాకుండా ఉట్టిగా భూములు చాగలు లేకపోతే మండల భుజనాలు లేకపోతే ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తే నన్ను పదవికి తీసేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో ఒక చట్టం తేవాలి. అప్పుడు మాత్రమే ఈ రాజ్యాంగం యొక్క విలువ తెలుస్తుంది. అప్పటిదాకా విలువ తెలియదు. కాబట్టి దాన్ని చెప్పడానికి నేను వచ్చాను. నేను ఎవరికి భయపడను. ప్రపంచ మేధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ఈ ప్రపంచంలో ఆయనకున్న విగ్రహాలు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరికి లేవు. నేను విజ్ఞానానికి రాజ్యాంగానికి మాత్రమే లోపడతాను, ఇంకెవరికి కాదు. నేను ఎవరికి బానిసని కాదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ జై భీములు తెలియజేస్తున్నాను. జై భారత రాజ్యాంగం, జై భీమ్, జై భీమ్.